ముండ కొడుకులు అసలే మసలే ఈ లోకంలో అంటూ మనం చాలా కసి కొద్దీ తిట్టుకోవాల్సిన ఒకనొక భయానకమైన వాతావరణంలో ఈరోజు నగరంలో శాంతి భద్రతల సమస్య ఒకటి తలెత్తింది. ఇంత పెద్ద నగరంలో ఇంతమంది పోలీసు వ్యవస్థ వ్యవహారం డీజీపీ హెడ్ క్వార్టర్ కూడా ఇక్కడే ఉండే ఒకనొక సిచ్యువేషన్లో ఇద్దరు యువకులు తమతో పాటు పనిచేస్తున్న ఒక అమ్మాయిని 4 గంటల పాటు కారులో ఈ నగరమంతా తిప్పి ఆమెని అత్యాచారానికి ప్రయత్నం చేయడము, దానిలో వాళ్ళు చూపించిన భయానకమైన దాడి, లైంగిక దాడిని ఈ రోజున పోలీసులకి ఏదో చిన్న రేప్ కేసు, కానీ ఆ అమ్మాయితో పాటు ఆడపిల్లలు ఉన్న చాలామంది తల్లిదండ్రుల గుండెల్లో ఒక అనుభవం. అరే ఏంటి హైదరాబాద్లో ఇలా ఉంది, వాళ్ళకి అసలు భయం భక్తి ఉందా? వాళ్ళ ఒక కుటుంబ సభ్యుల్లోంచి బయటకు వచ్చిన వాళ్ళన్నా, వాళ్ళకంటూ తల్లిదండ్రులు వాళ్ళు వీళ్ళు ఉన్నారా లేదా? అసలు వాళ్ళకి తోడబుట్టులు ఉన్నారా? ఆడపిల్లని ఎలా ట్రీట్ చేయాలి, వాళ్ళ మీద ఎలాంటి ఇది చేయాలి, వాళ్ళకి మనం సపోర్ట్గా, ఇప్పుడు మన కొలీగ్ అయితే ఆ కొలీగ్ని యాజిటీస్గా ఎలా సపోర్ట్ చేయాలి? ఎవడన్నా ఏదైనా తొంటరిగా అల్లరి పనులు చిల్లర పనులు చేస్తే ఆ వెనకాల ఎవడన్నా ఆకతాయి పడుతున్నప్పుడు ఎలాంటి సహాయ సహకారాలు మద్దతు అందించాలి అన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వాళ్ళు తమ కొలీగ్ మీద ఈ విధమైన భయానకమైన అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసి ఆడపిల్లల లోకానికి, ఆ తల్లిదండ్రుల యొక్క ఆ కమ్యూనిటీకి వీళ్ళు ఏం మెసేజ్ ఇచ్చినట్టు, వీళ్ళు అసలు ఎవళ్ళు, వీళ్ళని ఏం చేయాల్సి ఉంది అనేది ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున చర్చకి తెరలేచింది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక ఢిల్లీలో ఒక ఆడపిల్లని గ్యాంగ్ రేప్ చేసి అది ఆ బస్సులో ఆమెను చిత్రవధ చేసి అది ఆమెను కాపాడుకోవడానికి ప్రభుత్వం తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేసిన ఆమెను మనం నిలుపుకోలేక లాస్ట్కి నిర్భయ అని ఆమె పేరు పెట్టి ఆమె మీద చట్టాలు తీసుకొచ్చి పెట్టి, ఆ తర్వాత ఇక్కడ కూడా దిశ అని ఒక అమ్మాయి విషయంలో ఇట్లాగే జరిగితే వాళ్ళని ఎన్కౌంటర్ చేసి, ఎంత మానవ హక్కుల సమస్య వచ్చినా కానీ పోలీసులు రిస్క్ తీసుకొని వర్క్ చేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఈ రోజున ఇట్లాగా 10 మంది, ఇంతమంది పోలీసులు చాలా చక్కగా నీట్గా చెప్తున్నారు. నేను పోలీసు అధికారులను అడుగుతున్నా, ఇంతసేపు తిరిగిందని చెప్పి వార్తలు మీడియాలో వస్తున్నాయి. 4 గంటల పాటు తిరిగిన ఒక కార్ని మీరు ఎందుకు కనీసం చెక్ చేయలేదు? ఆ కారులో వాళ్ళంత విచ్చలవిడిగా ఇంత పట్టపక్కలు నడిబొడ్డున ఈ విధంగా అత్యాచారం జరిగిన పరిస్థితుల్లో ఒక ఆడబిడ్డ మాన ప్రాణాలు రిస్క్లో వాళ్ళు పెడుతుంటే మనమంతా కళ్ళప్పగించుకొని ఎవడి పనుల్లో వాళ్ళు ఉండి చూస్తూ పోతూ ఉండడం అనేది, సరే సాధారణ పౌరుడు వాడి కంఠం పడుతుందో లేదో, పోలీసులకి ఇదే పని కదా. ఎవడెవడు ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏం జరుగుతుంది, కెలామిటీ ఎవరు నీ కొద్దిగా చెక్ చేయడము అలాంటిది ఎందుకు లేదు? ఈ పోలీస్ ఆఫీసర్లు ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోలేదు? ఏం చేస్తున్నట్టు అనేది చాలా పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ రోజున ఇది ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమకు సంబంధించిన సమస్య కాదు, సమస్త భారతదేశానికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన, ఆడపిల్లల తల్లిదండ్రులకు సంబంధించిన ఒక సేఫ్టీ క్వశ్చన్ మార్క్. అరే నా పిల్లని హైదరాబాద్ పంపిస్తున్నావు అంటే గతంలో ఈ బాంబు కేసులు అవి ఇవి గందరగోళాలు, బాంబు బ్లాస్టింగ్ జరిగేవి అనే ఒక పేరు నిదానంగా చెప్పుకుంటూ వస్తున్నాము. ఈ దిశ ఘటన లాంటి వాటి ద్వారా దాన్ని కూడా అణగదొక్కాము, అత్యాచార ఘటనని అని చెప్పి నిబ్బరంగా బతుకుతున్న వేళ సడన్ సర్ప్రైజ్గా ఈ విధంగా ఒక 4 మధ్య కూడా ఒక అత్యాచార ఘటన. 4 తిరిగే ఈ నగరంలో 40 మంది, కొన్ని లక్షల మంది, కోట్ల మంది పట్టపగలు నడిబొడ్డున తిరుగుతూ ఉంటారు. ఒక భయం భక్తి లేకుండా వీళ్ళు సంచరిస్తున్నారంటే వీళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి? అసలు వీళ్ళు ఎవరు? వీళ్ళకున్న ఈ ట్రాక్ రికార్డ్ ఏంటి? వీళ్ళు ఇప్పటివరకు కేవలం ఈ అమ్మాయినేనా, లేక ఇంకెంతమంది అమ్మాయిలైనా ఏమన్నా వీళ్ళు ఏమన్నా ఇచ్చేసారా? ఇవన్నీ చాలా తెలియాల్సి ఉంది. ఈ నగరం డెఫినెట్గా ఒకటి కోరుకుంటుంది, ఈ తుచ్చులకి, నీచులకి, నికృష్టులకి తగిన శాస్తి జరగకుండా ఏ ఆడపిల్ల తండ్రి కూడా నిర్భయంగా నిద్రపోలేడు. ఆనాటి ఢిల్లీ ఘటన, ఈనాటి హైదరాబాద్ ఘటన సత్సమానమైనవే. ఇది బ్రాండ్ హైదరాబాద్ ఇమేజ్కి తూట్లు పొడిచే ఒకనొక
చర్యగా పరిగణించి పోలీసులు దీన్ని చాలా సీరియస్గా ఏదో చెప్పేసాము, ఏదో వచ్చింది మా కేసు 4 సెక్షన్లు పెట్టాం. వీ వాంట్ జస్టిస్. ఇది ఎవరికి? కేవలం ఆ అమ్మాయికి కాదు, ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రుల పేరున చేస్తున్న ఒకనొక అభ్యర్థన. దీన్ని పోలీసు యంత్రాంగం గుర్తించి, ప్రభుత్వం గుర్తించి తగిన రీతిన దీనికి ట్రీట్మెంట్ ఇవ్వకుంటే పరిణామ క్రమాలు చాలా తీవ్రంగా ఉండబోతున్నాయి. ఇది 1వ నెంబర్ హెచ్చరిక, గుర్తుపెట్టుకోండి మై డియర్ పోలీసియం. మాకేం పర్లేదు, ఆడపిల్లల తల్లిదండ్రుల తరఫు నుంచి మేము చేస్తున్న హెచ్చరిక ఇది. దీన్ని రిసీవ్ చేసుకోండి ప్లీజ్.